తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతన దినం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యం ఈ దినమందు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందా అని అడుగుతున్నాడు. చంటి బిడ్డను ఎంత మాత్రమో మరువదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఆలన పాలన చేస్తూ, ఏమి అవసరమవుతుందో ఆ బిడ్డకి ఆ అవసరతను తీరుస్తూ, ఆ బిడ్డని కాపాడుతూ పెంచుతూ ఉంటుంది తల్లి. ఆమెనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు మన తండ్రి అయిన దేవుడు. అది ఎంత భాగ్యమో మనకి. తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచినా వారైనా మరచినేమో కానీ నేను మరువను అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రి మర్చిపోయినా, తల్లి మర్చిపోయినా, మన బంధువులు మర్చిపోయినా, మనం ఎవరు లేని వారముగా నిలిచి ఉన్నా మనకు దేవుడే తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు అంటే మనల్ని పుట్టించిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, బంధుమిత్రులు మర్చిపోవచ్చు, ఆదరణ లేని వారంగా ఉండవచ్చు, కానీ మనకి ఆదరణ ఇచ్చేది ఎవరు? తల్లి కంటే మిన్నగా ప్రేమించేది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతూ ఉంటున్న దేవుడు. తల్లి మర్చిపోయినా కానీ మనల్ని మరువకును అని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనంలో, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము అంటున్నాడు దేవుడు. నామాక్షరం అంటే మనము యూనివర్సిటీలో చదువుతాము. యూనివర్సిటీ వాళ్ళు మనకి సర్టిఫికెట్ ఇస్తూ ఆ యూనివర్సిటీ సీల్ వేస్తారు. అది నామాక్షరం అంటే. ఆ సీల్ వేస్తారు. సీల్ వేస్తే మనకి ఆ సర్టిఫికెట్ ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. ఆ సీల్ లేకపోతే మనకు ఆ సర్టిఫికెట్ వాల్యూ. ఆ సీల్ ఉండాలి. ఆ సీల్ వేసుకోమంటే నామాక్షరముగా వేసుకో, నీ హృదయం మీద వేసుకో, నీ భుజం మీద వేసుకో అని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. వేసుకుంటే ఇంకా దేవుడు మనల్ని ఎల్లవేళలా ఆయన కనురెప్పల నీడన కాపాడుతూ ఉంటాడు. ఎల్లవేళలా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మన హృదయంలోనికి ఏ దోషము ప్రవేశించదు. ఈ లోక సంబంధమైన ఏ దుష్కార్యములు మన హృదయంలోనికి ప్రవేశించవు. ఎందుకని? మన హృదయం మీద ఆయన ముద్ర వేసుకున్నాం. ఆయన వాక్యమును మనం ముద్రించుకున్నాం. ఇరిమియా గ్రంథంలో అంటాడు, యూదులను గురించి వారి హృదయం అనే పలకల మీద వారి దోషములు వ్రాసి ఉన్నవి అంటున్నాడు. అలాగే మరి యొక్క గ్రంథములో, హెజ్కేల్ గ్రంథములో, వారి హృదయం మీద నా ధర్మ విధులను ఉంచేదను అంటున్నాడు. మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన హృదయం మీద ఏ పాపము రాసి ఉందో ఆ పాపం అంతా తుడిచివేసి ఆయన వాక్యంతో మనల్ని ముద్రించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఉంచుకోవాలి, మనం చేసుకోవాలి. ఆ విధంగా ఆయన మా వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. నామాక్షరముగా ఉంచుకో నీ హృదయం మీద, నీ భుజం మీద నామాక్షరముగా ఉంచుకో అంటున్నాడు. మన భుజం మీద ఆయన ముద్ర, యేసుక్రీస్తు వారి ముద్ర మనం ఉంచుకున్నట్లయితే మన సిలువను ఎత్తుకుంటూ ఆయన వెంబడించే వారముగా ఉండగలుగుతాం. మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా. ఆ సిలువ మనకి భారముగా ఉండదు. ఆయన నామాక్షరాన్ని మన భుజం మీద ఉంచుకున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు యొక్క ముద్రను మనం ధరించినప్పుడు మన సిలువ మనకి భారముగా ఉండదు. తేలికపరుస్తాడు దేవుడు. తేలికపరిచి ఆయన వెంబడించే కృప మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను నామాక్షరముగా ఉంచుకో నీ హృదయం మీద, నీ భుజం మీద నామాక్షరముగా ఉంచుకో అంటున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనంలో కూడా, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నీవు నా సేవకుడు అంటున్నాడు. ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో వారందరూ ఆయన సేవకులే. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారందరూ ఆయన సేవకులే. నీవు నా సేవకుడు అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. నేను నిన్ను నిర్మించుకున్నాను, నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. మన హృదయం మీద ఆయన ముద్రించుకోమంటాడు, మన భుజం మీద ఆయన ముద్రించుకోమంటాడు. నేను నిర్మించుకున్నాను, నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి మనము ఆయన కృప పొందుకోవాలంటే, మనం ఆయనను సేవిస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? ఆయన నిత్యము దేవునిగా కలిగి ఉండాలి, ఆయన నిత్యము సేవిస్తూ ఉండాలి, ఆయన నిత్యము ఆరాధిస్తూ ఉండాలి.
స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుంది కానీ నేను నిన్ను మర్చిపోను అని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆయనకి స్తుతి యాగం సమర్పిస్తూ నిరంతరము ఆయన కృప చేత మనం ఆశీర్వదింపబడులాగన దేవుడు మనకు అట్టి సహాయం దయచేయను గాక. వినిచున్న బిడ్డలందరూ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అద్భుత కార్యాలను పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు. తల్లి మరిచిన మీరు నా మరిచే దేవుడవు కావని నాయనా మాకు వాగ్దానం చేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, నిన్ను మా హృదయం మీదను మా భుజం మీదను నామాక్షరముగా ఉంచుకోమని తెలియచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని పుట్టించినందుకు, మమ్మల్ని పోషిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు వందనాలు ప్రభువా. వింటున్న బిడ్డలందరూ మీ వాక్యములను వారి హృదయముల మీద ముద్రించుకొని, వారి నుదుటి మీద బాసికముగా ధరించుకొని, ముంజేతి కంకణముగా ధరించుకొని, మీ వాక్యములను ధ్యానిస్తూ మీ యందు ఆనందిస్తూ ప్రభువా, మీ చేత ఆశీర్వదింపబడే కృప బిడ్డలందరికీ దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.